गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की జై. బ్రహ్మనర్షులైన శుకాచార్యులు బృందావనంలో ఉండే లీలలన్నీ ఒక్కటి కూడా వదలకుండా అన్నీ వర్ణిస్తూ వస్తున్నారు. ఇప్పుడు పైన ఈ అధ్యాయంలో అత్యద్భుతమైన వేణుగీతాన్ని వర్ణించేదానికి ప్రారంభించారు. పోయిన అధ్యాయంలో మీరు చూసినారంటే ఆ శరదృతు వర్ణన, దానికి ముందు ఉండే వర్షాకాలం, వీటన్నిటినీ వర్ణించి ఆ వర్షాకాలంలో ఎలాగైతే అన్ని కలంకంగా ఉనిందో శరదృతువులో తర్వాత అన్ని స్పష్టంగా శుద్ధంగా అయింది ఇలా వర్ణించి తర్వాత ఇప్పుడు 21 అధ్యాయంలో దీంట్లో ఉత్తమమైన వేణుగీతాన్ని వర్ణించేదానికి ప్రారంభించారు. ఈ వేణుగీతం, ఈ వేణువు మీరు చూసినారంటే ఈ వేణుకి చాలా గొప్పతనం భగవంతుడిచ్చారంట. మనం వైకుంఠవాసి అయిన మూర్తికి మహావిష్ణువు, ఆ మహావిష్ణువే రాముడిలాగాను కృష్ణులాగాను అవతారం చేశారు. ఇప్పుడు రాముడికి కృష్ణుడికి మనం తేడా చూడాలంటే ఎలా చూస్తాము? రాముడు నీలమేఘశ్యామలధారి, కృష్ణుడు నీలమేఘశ్యామలుడు. అతను పీతాంబరధారి, ఇతను పీతాంబరధారి. వీళ్ళిద్దరికీ తేడా చూపించాలంటే ఎలా చూపిస్తారు? ఎలాగంటే 2 విషయాలు, తలపైన కిరీటం, చేతిలో ధనుస్సు, తర్వాత బాణం ఉంటే అది రామచంద్రమూర్తి, చేతిలో వేణువు, తలలో నెమలి పించం ఉంటే అది కృష్ణుడు. అలాగా వీళ్ళని మార్చేదే ఈ చిహ్నము. అందుచేతనే ఆ వేణువుకు గొప్పతనం ఎక్కువ. వేణువును అందరూ ఒక వాద్యం లాగా చూడరు. ఆ వేణువుకి భగవంతుడు అంత గొప్పతనం ఇచ్చారు అని ఎందరో మహాత్ములు ఇలా చూశారు. కరుణామృతాచార్యులు కూడా ఒక శ్లోకంలో చెప్పేటప్పుడు, నువ్వు భగవంతుని యొక్క ఆధరము దగ్గర వెళ్ళిన నువ్వు కచయ రహసి కర్ణే మద్దశాం నందసూనోహో అంటూ, అలాగ నువ్వు వెళ్ళిన నువ్వు ఇలాగ ఈ సంసార జీవితంలో తపిస్తూ కృష్ణుని దర్శనం కోసం ఇలా బృందావనంలో ఒక భక్తుడు ఉన్నాడు అని అధరం వరకు వెళ్ళిన నీవు అలాగే కొంచెం దూరం వెళ్ళినావంటే రహస్యంగా కృష్ణుడి యొక్క చెవిలో నా గురించి చెప్పు అంటూ కరుణామృతాచార్యులు ఇలా ఈ శ్లోకాన్ని అద్భుతంగా ఐమురళిని వర్ణించారు. ఇలాగా అందరూ ఈ వేణువుని చూసేటప్పుడు ఒక పరమ భాగవతోత్తముడిలాగా భగవంతుని యొక్క అన్ని కృపాపాత్రముగా అది అయినట్టుగా అందరూ ఆలోచిస్తారు. అలాగా భగవంతుడు తాను తన్మయమవుతూ ఇలా వాయించిన ఈ వేణుగీతాన్ని పైన బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. ఇక్కడ పైన ఈ శరత్కాలంలో ఎలా ఉందంటే, ముందన్నట్టుగా వానాకాలంలో అన్ని కలంకంగా ఉండి, ఇప్పుడు శరత్కాలంలో చూస్తే ఎక్కడ చూసినా అన్ని శుద్ధ స్ఫటికంగా ఇలాగా కడిగినట్టుగా ఉందంట బృందావనం అంతా. అది చూసేటప్పుడు చాలా సంతోషంగా కృష్ణుడు ఆ గోప బిడ్డలతో పాటు ఆవులతో పాటు సంతోషంగా ఇలా అడవిలో సంచారం చేసుకుంటూ వస్తున్నారా. వచ్చేటప్పుడు అక్కడ ఆ శరత్కాలంలో పుష్పములు, పండ్లు ఇవన్నీ బాగా కాసి ఉన్నాయంట సమృద్ధిగా. వాటన్నిటిని తీసి అవన్నీ ఒక మాలలాగా వేసి భగవంతునికి ఇలా వేసి అందం చూస్తున్నారంట ఆ గోపబిడ్డలందరూ. ఇలా చూసుకుంటూ వచ్చేటప్పుడు ఇలా భగవంతుడు వేణు వాయించుకుంటూ ఈ బృందావనంలో సంచారం చేసుకుంటూ వచ్చే భగవంతుణ్ణి ఇలా గోపికలు వాళ్ళు ఎలా భగవంతుడు అలా వేణువాద్యం అడవిలో వాయించారు అనేది ఇక్కడ వాళ్ళు స్మరించేలాగా ఈ వేణుగీతం అనేది బ్రహ్మనిష్ఠులు పరీక్షిత్ మహారాజుకి కథగా చెప్పారు. దీనికి ముందు ఒక ముఖ్యమైన శ్లోకం, బర్గాపీడం నటవరవపు కర్ణయో కర్ణికారం బిభ్రద్వాసః కనక కపిశం వైజయంతీంచమాలాం రంధ్రాన్వేనోరధరసుదయా పూరయన్ గోపబృందైః బృందారణ్యం స్వపదరమణం ప్రావిశత్ గీతకీర్తిః. ఇది అద్భుతమైన శ్లోకం. ఇక్కడ ప్రారంభమే ఏమిటంటే, ఆ తలపైన భగవంతుడు నెమలి పించం పెట్టుకొని ఇలా సర్వాలంకార భూషితుడిగా భగవంతుడు వస్తున్నారు అంటూ ఈ కృష్ణుడి యొక్క చిహ్నమే చేతిలో వేణువు, తలపైన నెమలి పించం కదా. దీంతో దీని శ్లోకాన్ని ప్రారంభించారు. ఈ శ్లోకానికి ఉండే మాహాత్మ్యం ఏమిటంటే, పెద్దలందరూ శ్రీమద్ భాగవతం
ఉపదేశం చేసేదానికి ముందు ఈ శ్లోకాన్నే ఉపదేశించి శ్రీమద్భాగవతాన్ని అందరికీ ఉపదేశిస్తారు. అంత గొప్ప శ్లోకం ఇది. ప్రవచనం చేసేదానికి ముందు కూడా ఈ శ్లోకాన్ని చెప్పే పైన కృష్ణుడి యొక్క రూపం, ఇలా కృష్ణుడు ఉన్నాడని చెప్పి పైన భాగవత ప్రవచనం చేస్తారు. ఈ శ్లోకానికి ఇంకో మహాత్మ్యం ఏమిటంటే, బ్రహ్మనిష్ఠులైన శుకాచార్యులు తన యొక్క పిత అయిన వ్యాసదేవుల దగ్గర వచ్చి ఈ భాగవతాన్ని అధ్యయన క్రమంలో చదివేదానికి అది చేసింది కూడా ఈ శ్లోకమే. ఇలా బ్రహ్మనిష్ఠుల సంచారం చేస్తూ వచ్చేటప్పుడు ఒక ఋషికుమారి తన ఇంటి బయట ముగ్గు వేస్తూ ఈ శ్లోకాన్ని స్మరిస్తూ ఇలా నోటితో పాడినప్పుడు అటుపక్క వచ్చిన బ్రహ్మనిష్ఠులు అప్పుడు లౌకిక స్పృహంతో ఉంటూ ఈ శ్లోకాన్ని విని వెంటనే సమాధి స్థితికి వెళ్ళి ఇది ఎవరు చేసింది అని అడిగినప్పుడు వ్యాసదేవులు శ్రీమద్భాగవతంలో చేసిన శ్లోకం అని తెలుసుకొని వెంటనే మన పిత అయిన వ్యాసదేవులు చేసిన శ్లోకమా అంటూ పితల దగ్గర వ్యాసదేవుల దగ్గర వెళ్ళి నమస్కారం చేసి, మీరు నాకు ఈ భాగవతం మొత్తం నాకు అధ్యయన క్రమంలో చెప్పించాలి అంటూ ఈ అధ్యయన క్రమంలో శ్రీమద్భాగవతాన్ని నేర్చుకునేదానికి కారణమైన శ్లోకం కూడా ఇదే. అలాంటి గొప్పమైన శ్లోకము ఎలా ప్రారంభించారంటే, బర్గాపీడం నటవరవపు, తలపైన నెమలిపించం నటవరవపు అంట. ఎలాగైతే ఆ నాటకం ఆడే ఆ స్టేజ్లో నాయకుడు ఉంటాడో అలా అందరి మధ్యలో కృష్ణుడు ఉన్నారంట. నటవరవపు కర్ణయో కర్ణికారం. భగవంతుడు ఇప్పుడు చిన్నప్పుడులాగా ఏ వస్త్రము లేకుండా ఇలాగంట సంచారం చేయలేదు. ఇప్పుడు సర్వాలంకార భూషితుడిగా వస్తున్నాడు. పీతాంబరం తలపాగా అన్ని పెట్టుకొని రాజకుమారుల్లాగానే ఆవుల్ని మేసుకుంటూ వస్తున్నాడు. కానీ ఇక్కడ అడవిలో ఆ బిడ్డలందరూ ఏం చేస్తున్నారంటే, కర్ణికార పుష్పం అని పెద్ద పెద్దగా ఉండే పుష్పం తీసి చెవులో ఇలా పెట్టి, కృష్ణ నీకు ఇదే బాగుంది, ఇదే నువ్వు చూసేదానికి ఇంకా అందంగా ఉన్నావు అంటూ ఇలా పెడితే దాన్ని కూడా భక్తులైన ఈ గోప బిడ్డలు పెట్టినారు కాబట్టి సంతోషంగా ఉంచుకున్నారంట భగవంతుడు. బిభ్రద్వాసః కనక కపీశం. భగవంతుని యొక్క శరీరం ఆ నీల మేఘంలాగా ఉండే శరీరం, దాంట్లో మెరుపులాగా భగవంతుడు పీతాంబరం కట్టుకొని బిభ్రద్వాసః కనక కపీశం వైజయంతీంచమాలం. మెడలో వైజయంతిమాల. వీరు వెళ్ళేటప్పుడు ఆవులు మేసేదానికే వెళ్తున్నారు కృష్ణుడు, కానీ గోపికలు దానికి ముందు వైజయంతిమాల అంటూ 5 రంగులతో 5 విధమైన 5 రంగులు ఉండే పుష్పములు తీసుకొచ్చి దాంట్లో ఒక మాల కట్టి భగవంతునికి వేస్తారంట. వైజయంతీంచమాల రంధ్రాన్వేణోరధర సుదయ. అలాగా ఆ వేణువాద్యం వాయించేటప్పుడు అక్కడ ఉండే రంధ్రంలో తన యొక్క ఆ వేలు ఉన్నాయి కదా, వేలుతో పెట్టి ఇలా వాయిస్తారంట. అధరసుధయా పూరయన్. అంతేకాకుండా తన యొక్క అధరామృతాన్ని పరిపూర్ణంగా వేణుకి ఇచ్చినారంట. అధరామృతయా పూరయన్ గోప బృందై బృందారణ్యం స్వపదరమణం ప్రావిశత్ గీతకీర్తి. ఇలాగా ఆ బృందావనం లోపల ఆవులతో పాటు బిడ్డలతో పాటు వేణువాద్యం వాయించుకుంటూ ఇలా గోపికల్ని సంతోషించుకుంటూ బృందావనం లోపల భగవంతుడు ఇలా ప్రవేశిస్తున్నాడు అంటూ గోపికలు వర్ణిస్తున్నారంట. ఇక్కడ ఏమి ఆశ్చర్యం అంటే, ఆ భగవంతుని అనవరతము ధ్యానం చేస్తుండడం వల్ల, ఇది యోగ శాస్త్రంలో ఒక విషయాన్ని మన అనవరతము ధ్యానం చేసినామంటే వాటికి ఉండే రహస్యమైన విషయాలన్నీ మనకు తెలిసిపోతుంది. అలాగనే భగవంతుని అనవరతము ఈ గోపికలు ధ్యానం చేస్తుండే దానివల్ల అక్కడ భగవంతుడు ఏమేం చేస్తున్నాడో ఇక్కడ అన్ని తెలిసిపోయిందంట వీళ్ళకి. అలాగా భగవంతుడు ఇలాగా వీళ్ళందరితో పాటు ఆ బృందావనం లోపల గోప బిడ్డలతో పాటు వేణువాద్యం వాయించుకుంటూ లోపలికి వస్తున్నాడు అంటూ గోపికలు వర్ణించేలాగా ఈ శ్లోకం అత్యద్భుతమైన శ్లోకం, చాలా ముఖ్యమైన శ్లోకం. తర్వాత 13 శ్లోకంలో ఈ వేణుగానాన్ని గోపికలు ఒక్కరొక్కరు అక్కడ ఉండి చూసేలాగా వర్ణించుకునేదే ఈ వేణుగీతం. ఆ వేణుగీతాన్ని బ్రహ్మనిష్ఠులు పైన వర్ణించారు. మొదటి శ్లోకం ఏమిటంటే, ఈ కళ్ళు మనకు దక్కింది కదా, ఈ కళ్ళు దక్కిన దానికి సాఫల్యం ఏమిటంటే, అక్షన్వతాం ఫలమిదం న పరం విదామః సఖ్య పశూనను వివేశ యతోర్మయస్యై. ఇలాగా భగవంతుడు వేణు వాయించుకుంటూ
ఆ ఆవులతో పాటు గోపబిడ్డలతో పాటు అందరికీ ఆనందాన్నించుకుంటూ ఆ వేణు వాయించుకుంటూ దాంట్లో తన్మయమవుతూ అన్ని రసములను అందరికీ ఇలా ప్రసాదించి భగవంతుడు సంతోష ముఖంతో ఇలా గోపికలు తెల్లవారు వెళ్ళిన భగవంతుడు ఇంకా రాలేదే అంటూ చూస్తూ ఉండేటప్పుడు మందహాస ముఖంతో అందరినీ నవ్వుతూ చూసేటప్పుడు వాళ్ళకి ఒక ఆనందం కలుగుతుంది కదా. ఆ ఆనందం కలిగి అందరూ ఇలా వేణువాద్యం వాయించే ఆ భగవంతుణ్ణి చూడని కళ్ళు ప్రయోజనం లేదు. ఈ కళ్ళు ఉండేదానికి ఏమి ముఖ్యమైన ప్రయోజనం అంటే ఇలాగ వేణువాద్యం వాయించే భగవంతుణ్ణి చూడాలి అంటూ ఇలా మొదటి శ్లోకంలో వర్ణించారు. అక్షన్వతాం ఫలమిదం న పరం విదామః సఖ్యః పశూన్ అనువివేశయతోర్వయస్యైః అంటూ ఈ కళ్ళు పొందిన దానికి అసలైన సాఫల్యం ఏమిటంటే ఆ భగవంతుణ్ణి చూడటమే అంటూ మొదటి శ్లోకంలో చెప్పారు. రెండవ శ్లోకంలో చూత ప్రవాల బర్హస్తబకోత్పలాబ్జ మాలానుపృక్త పరిధాన విచిత్రమేషం. బిడ్డలందరూ ఏం చేస్తున్నారంటే భగవంతుడు ఇలా సంచారం చేసుకుంటూ వచ్చేటప్పుడు శరదృతువు కదా, బాగా పూసిన పువ్వులు, ఆ పువ్వులన్నీ తీసి బాగా ఒక మాలలాగా కట్టి అక్కడి నుంచి తామర పువ్వన్నీ తీసి వాటితో పాటు ఒక మాల కట్టి భగవంతునికి, బలరామస్వామికి, కృష్ణునికి మెడలో వేశారంట. భగవంతుడు ఎలా వస్తున్నాడంటే రంగేయథా నటవరు క్వచగాయమాను, ఇలా నడుస్తూ వచ్చేటప్పుడు ఆ మధ్యలో రంగేయథా నటవరు, ఆ నాయకుడు ఆ రంగస్థలంలో ఆ స్టేజ్లో ఎంత చక్కగా ఆ నాయకుడు ఉండాలి. ఆ నాయకుడు ఉంటేనే కదా ఆ రంగస్థలం అనేది బాగుంటుంది. అలాగా భగవంతుడు ఇలా ప్రధాన నటుడుగా నటించుకుంటూ వస్తున్నాడంట. ఈ నటిస్తున్న భగవంతునికి అన్ని విషయాలు తెలుసు. ఇలా వేణువాద్యం వాయిస్తాడు. అలా వేణువాద్యం వాయించి కొంచెంసేపు తర్వాత పాడాలంటే కొచ్చ గాయమానవు పాడుతాడంట. అది కాకుండా నర్తనం చేయాలంటే నర్తనము చేస్తాడంట. ఇవన్నీ మనం పైన అధ్యాయంలో విన్నాం కదా. అలాగా భగవంతుడు ఒక నటుడిగా, గొప్ప నటుడిగా రంగస్థలంలో ఇలా భగవంతుడు అన్ని చేసుకుంటూ నటవరహ, నటనాయకుడిలాగా ఆ బిడ్డలు వేసిన ఆ పువ్వులు, ఆ మాలలతో సంచారం చేసుకుంటూ ఇలా బృందావనంలో ఉన్నారు అంటూ అక్కడ ఏమి జరుగుతుందో ఇక్కడి నుంచి వీడియోలాగా చూసి వర్ణిస్తున్నారు. పైన 3వ శ్లోకంలో గోప్య కిమాచరదయం కుశలం స్మ వేణు, ఇక్కడ ఈ వేణువును చూసి ఎంత భాగ్యం చేసింది, ఏం చేసిందని తెలియలేదు. ఎప్పుడు చూసినా ఈ వేణువుని భగవంతుడు తన చేతిలోనే పెట్టుకొని ఉన్నాడంట. ఈ వేణువు, అది వేణు అనేది స్త్రీలింగం. ఇప్పుడు వంశీ అని మనం మగవాళ్ళని వంశీ అని పిలుస్తాం. వంశీ అని పిలిస్తే అది స్త్రీలింగం. వంశీధరుడు అంటేనే అది పుల్లింగం. వంశీ అంటే అది స్త్రీలింగం. మురళి అంటే స్త్రీలింగం. మురళీధర అంటేనే అది పుల్లింగంగా అవుతుంది. అలాగా దీని ఒక స్త్రీలాగా వర్ణించి ఈ గోపికలు దానిని, ఆ స్త్రీని ఒక సతిలాగా చూస్తున్నారంట. ఏమిటంటే మాకే వచ్చి మాకు మాత్రమే సొంతంగా ఉండే అధరామృతాన్ని ఇది కొంచెం కూడా మిగల్చకుండా అన్ని అధరామృతాన్ని తాగేస్తుంది. అందుచేత ఆ వేణువును చూసి తన యొక్క ఉప్పుడు గత్తెలాగా గోపికలు చూస్తున్నారంటే, ఎందుకంటే మాకు మాత్రం సొంతంగా ఉండే అధరామృతాన్ని కొంచెం కూడా మిగిల్చకుండా అది తాగేస్తుంది అంటూ ఈ శ్లోకంలో వర్ణించి తర్వాత ఇలా వీరు ఉంటున్నారో అక్కడ వృక్షములన్నీ ఉన్నాయంట. ఆ వృక్షమంతా ఎలా అనుకుంటుంది అంటే అది ఆనంద బాష్పముల్ని వదులుతున్నాయంట. చూసేదానికి ఎలా ఉందంటే శరదృతువులో, శరత్కాలంలో అక్కడ కొంచెం మంచు పడేటప్పుడు అది ఆ చెట్టులో ఉండే ఆకు పైన పడి ఆకు నుంచి కింద పడుతుంది. అది చూస్తే ఏదో మంచు జలంలాగా ఉంది. అది మంచు జలం కాదంట, ఆ చెట్ల నుంచి వచ్చే ఆనంద బాష్పములు అంటూ బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. ఎలాగ ఆనంద బాష్పం అంటే ఆ చెట్టు వర్గంలో పుట్టిందే కదా ఆ వేణువు. అలాగా తన వర్గంలో పుట్టిన ఆ వేణువుకి సాక్షాత్ భగవంతునితో అనవరతము ఉంటూ అతని యొక్క అధరామృతాన్ని ఎప్పుడు పానం చేస్తూ ఇలా గొప్ప స్థానం దక్కింది కదా ఆ వేణువుకి. ఆ వేణువు ఈ వృక్ష వంశంలోనే కదా పుట్టింది. అందుచేత తన వంశంలో పుట్టిన ఆ వేణువుకి ఇలాంటి భాగ్యం దక్కింది అంటూ ఆ వృక్షములన్నీ ఆనంద బాష్పములను ఇలా పెరిగించుకుంటూ ఏడ్చాయి అని అద్భుతంగా బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. ఇక్కడ పైన 4వ శ్లోకంలో
ఇక్కడ బృందావన మాహాత్మ్యం, భగవంతుని యొక్క మాహాత్మ్యం. బృందావనం సఖి భువో వితనోతి కీర్తిం యద్దేవకీ సుత పదాంబుజ లబ్ధలక్ష్మీ. ఇక్కడ ఒక ఆశ్చర్యం ఏమిటంటే వీళ్ళు వర్ణించేటప్పుడు దేవకీ సుత అని వర్ణించారు. ఇక్కడ దేవకీ సుతుడు అని ఇప్పుడు తెలిసేదానికి వాళ్ళకి తెలియడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పుడు యశోద పుత్రుడుగానే ఉన్నాడు కదా కృష్ణుడు. కానీ వీళ్ళకి మాత్రం తెలుసు అంట. ఎందుకంటే ముందు చెప్పినాను కదా, ఇలాగా ఒక విషయాన్ని మనం అనవరతము ధ్యానం చేస్తూ దాని గురించి ధ్యాసతో ఉన్నామంటే దాని యొక్క రహస్యములన్నీ మనకి తెలుస్తాయి అని. అలాగా కృష్ణుని గురించి అనవరతము స్మరించేటప్పుడు నువ్వు యశోద పుత్రుడు కాదు, దేవకీ పుత్రుడు అని గోపికలకు తెలుసంట. అలాంటి దేవకీపుత్రుడు మా భాగ్యవశాత్తు మనకు భాగ్యం ఇచ్చేదానికి ఈ బృందావనంలో ఒక్క చోటు వదలకుండా అన్ని చోట్ల సంచారం చేసుకుంటూ వస్తున్నారు కదా. ఆ కృష్ణుడు సంచారం చేసినందువల్ల ఈ బృందావనాన్ని ఈ భూమిలోనే శ్రేష్టమైన భూమిగా అందరూ వర్ణిస్తున్నారు. అందుకోసమే కదా ఈ బృందావనానికి ఈ ప్రపంచంలో ఉండి ఎన్నో దేశాల నుంచి బృందావనంలో వచ్చి పరిక్రమ చేసుకుంటూ, భజనలు చేసుకుంటూ, సప్తాహం చేసుకుంటూ కృష్ణ దర్శనం కోసం వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఆ భగవంతుని యొక్క చరణారవిందం దక్కింది అని శ్రేష్టంగా అందరూ తలుచుకొని వస్తున్నారు కదా. అలాంటి కీర్తిని ఆ బృందావన భూమికి ఇచ్చారంట భగవంతుడు. అలా బృందావన భూమికి ఇచ్చి ఇలా భగవంతుడు వేణువాద్యం వాయిస్తూ ఉండేటప్పుడు అక్కడ నెమలులన్నీ వచ్చాయంట. ఆ నెమలులన్నీ వచ్చి ఏం చేసిందంటే అందరికీ భగవంతుని యొక్క వేణువాద్యం వాయించేటప్పుడు నర్తనం చేయాలి అని ఆశ. వెంటనే అన్ని నెమలులు వచ్చి వరుసగా నిలబడుకొని భగవంతుని చూస్తూ తన తోకని ఇలా విరిచి నర్తనం చేస్తుందంట. వరుసగా నిలబడుకొని ఇలా ఒక నెమలి నర్తనం చేస్తేనే చూసేదానికి అది ఆశగా ఉంటుంది. 100 నెమళ్ళు వచ్చి నర్తనం చేస్తే ఎంత చక్కగా ఉంటుంది వరుసగా నిలబడుకొని. అలా చేస్తూ ఉండేటప్పుడు అక్కడ ఉండే మిగతా పక్షులు, మృగములు అన్నీ కొంచెం పైకి ఎక్కి గోవర్ధనం కొండపైన నిలుచుకొని ఇలా భగవంతుడు వేణువాద్యం వాయించేది, ఈ నెమలులు నర్తనం చేసేది చూస్తే అవన్నీ సంతోషంగా ఉన్నాయి అంటూ ఈ శ్లోకంలో అద్భుతంగా వర్ణించారు. 5వ శ్లోకంలో ధన్యాస్మ మూఢమతయోపి హరిణ్యయేతాః. హరిణి అని జింకకు పేరు. ఈ జింక ఎప్పుడూ తను భయంతోనే, భయస్వభావంతోనే కదా ఉంటుంది. అప్పుడు ఉండేటప్పుడు అది ఇప్పుడు ఇక్కడ అది భయస్వభావంతో ఉంటుంది. ఎక్కడైనా ఎవరైనా వచ్చి మనల్ని ఏదైనా చేసేస్తారో అని చుట్టుతూ ఉంటుంది. కింద ఉండే ఆ గడ్డి ఇది తింటూ ఇలా సంచారం చేస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు భగవంతుని యొక్క వేణుగానం వింటూ పరమ సంతోషంగా ఆనందంగా ఉందంట. ఇలాంటి వేణుగానాన్ని మాకు ప్రసాదించావే, అడవిలో ఉండే మూగ జీవంగా ఉండే మాకంతా ఇలాంటి భాగ్యమా అంటూ సంతోషంగా ఆ జింకలందరూ తన యొక్క భర్త జింకతో ఇంకొక మగ జింకతో వాళ్ళ భర్తలతో భార్యాభర్తలుగా నిలబడుకొని ఇలాగా కింద ఉండే ఆ గడ్డి ఏవి తినకుండా భగవంతుని యొక్క ముఖాన్ని కళ్ళార్పకుండా చూస్తూ తన యొక్క చూపు వల్లనే పూజలు సమర్పించేలాగా భగవంతునికి చేశాయి అంటూ పూజాం దధు విరచితాం ప్రణయావలోకై. తన యొక్క చూపులతో తన యొక్క చూపునే పూజలాగా ప్రసాదించింది ఈ జింకలన్నీ అంటూ ఈ 5వ శ్లోకంలో వర్ణించారు బ్రహ్మనిష్ఠులు. పైన 6వ శ్లోకంలో భగవంతుడు ఇలా వేణువాద్యం వాయిస్తూ ఉండేటప్పుడు ఈ భూలోకంలో ఉండేవాళ్ళు అందరూ ఇలా దాంట్లో మాయమైపోయి భగవంతుని వశమవ్వడం ఆశ్చర్యం కాదు. పైన ఆకాశంలో దేవతా స్త్రీలు దేవతలతో పాటు సంచారం చేస్తూ ఉండేటప్పుడు అక్కడ కూడా వాళ్ళు సంచారం చేస్తూ ఉండేటప్పుడు వేణుగానం అనేది వినిపించిందంట. అప్పుడు వాళ్ళ తల నిండా పువ్వులు పెట్టుకొని నగలన్నీ వేసుకొని ఇలా సంచారం చేస్తూ ఉండేటప్పుడు ఈ వేణువాద్యం విన్న తర్వాత వాళ్ళకి ఈ ప్రపంచంలో ఉండే ఏ వ్యవహారమూ తెలియకుండా దాంట్లోనే మనసు వెళ్ళిపోయి వాళ్ళ తలలో ఉండే పువ్వులు కింద పడటం, తర్వాత వాళ్ళ యొక్క వస్త్రము కొంచెం కొంచెంగా ఇలా కింద రావటం, వాళ్ళ యొక్క ఆభరణం అంతా ఇలా కింద పడటం అనేది జరిగిందంట. ఇవేది తెలియకుండా ఆ దేవతా స్త్రీలు కూడా ఆ విమానంలో చక్కగా భగవంతుని యొక్క ఆ వేణుగానాన్ని అనుభవించారు అని వర్ణించి వచ్చే ఇంకో శ్లోకంలో పశువుల గురించి వర్ణించారంట. గావశ్చ కృష్ణముఖ నిర్గత వేణుగీత పీయూషముత్తభిత కర్ణపుటైః పిబంత్యః. ఇక్కడ పశువులన్నీ ఆ వేణుగానాన్ని ఆనందంగా వింటున్నాయంట. ఎందుకంటే
ఆ పశువులకి ఆ గొప్పతనాన్ని భగవంతుడిచ్చాడు. ఆ బృందావనంలో ఎన్నో మృగములు ఉండేటప్పుడు ఎందుకు భగవంతుడు పశువులు మాత్రం మేయాలి? అలా భగవంతుని మేసుకుంటూ వెళ్ళి ఉన్నందువల్లే ఇందుకు ఈరోజు మనం పశువుల గురించి గొప్పగా చేసుకుంటూ గోపూజ, తర్వాత గోదానం ఇవన్నీ చేసేదానికి కారణం ఏమిటంటే భగవంతుడే అలా గో సంరక్షణం చేశాడు కాబట్టి. అలాంటి గొప్పతనాన్ని ఆ బృందావన పశువులకి భగవంతుడిచ్చాడు కదా! దానితో సంతోషంగా ఉంటూ, అంతేకాకుండా ఇలాగ బృందావనంలో పుట్టి అడవిలో ఏదో గడ్డి తింటూ సంచారం చేస్తూ ఇలా జీవితం పోకుండా అత్యద్భుతమైన నీ వేణుగానాన్ని వినే భాగ్యం మాకు ఇచ్చి ఇలా వింటూ మేము ఆనందాన్ని ఇంత ఆనందంగా అనుభవిస్తున్నామే, ఆ భాగ్యం అలాగా ఆ గోవులన్నీ ఎలా అనుభవిస్తున్నాయి ఆ వేణువుని చెప్పేటప్పుడు ఆ చెవులంతా పశువు యొక్క చెవులు దీర్ఘంగా కదా ఉంటుంది. ఆ చెవులను ఇలా పైకి పైకి పెట్టుకొని కొంచెం కూడా అది కింద పడకుండా ఆ వేణుగానాన్ని మొత్తం అనుభవించేలాగా తన చెవి అనే ఆకుతో వేణుగానం అనే అమృతాన్ని కొంచెం కూడా పాడవకుండా ఆ గోవులన్నీ వింటూ, అది విన్న తర్వాత ఆ కథ ఆ వేణుగాన అమృతంతో ఏమైంది అంటే ఆ పశువుల కంట్లో నుంచి ఆనంద బాష్పాలు వచ్చాయంట. ఆ ఆనంద బాష్పంతో ఇలాంటి భాగ్యం మాకు ఇచ్చినావే, ఈ గొప్పతనం, ఈ వేణుగానం ఇవన్నీ మాకు దక్కింది, నేనేం చెయ్యగలం, మీకు బదులు ఏం ఇవ్వగలం అంటూ ఈ ఆవులన్నీ ఇలా వేణుగానం వింటూ తన యొక్క ఆనంద బాష్పములతో ఆ పశువులని ఆలింగనం చేసుకునేలాగా, ఎలాగైతే ఆ జింకలన్నీ తన యొక్క చూపుతో పూజ చేసిందో ఇలా తన యొక్క ఆనంద బాష్పములతో ఆలింగనం చేసుకుంది ఈ పశువులన్నీ అద్భుతంగా బ్రహ్మనిష్ఠులు ఈ శ్లోకంలో వర్ణించారు. తరువాత ఇంకో శ్లోకంలో ఆ పక్షులు వర్ణించారు. ప్రాయో బతాంబ విహగామునయో వనేస్మిన్ కృష్ణే క్షితం తదుదితం కలవేణు గీతం. ఇలాగ పక్షులు అది ఎప్పుడు చేష్ట చేయకుండా ఉండనే ఉండదు. అది ఏదైనా వచ్చి కూర్చునిందంటే ఇలా చేష్ట చేయటం అనేది స్వాభావికం. ఇలా పక్షులు వచ్చి ఒక కొమ్మ పైన కూర్చొని వేణుగానం అనేది వింటూ ఉంది. ఇలా వింటూ ఉండేటప్పుడు ఆ వేణుగానం అనే అమృతం లోపలికి వెళ్ళిన తర్వాత లౌకిక వ్యవహారం అన్నీ మర్చిపోయి ఒక చిత్రపటంలో ఒక పక్షిని రాసినామంటే అది ఎటు ఎటు కదులుతుందో కదలకుండా ఎలాగైతే ఒక ఫోటోలో పక్షి ఉందో అలాగ చిత్రం రాసినట్టుగా అన్ని పక్షులు ఒక కంబులో వచ్చి కూర్చొని వేణుగానం వింటూ ఆనందంగా కూర్చొనిదంట కదలకుండా. ఇలా కదలకుండా ఒక పక్షి ఉంటుందా? ఇలా ఉండేది ఆశ్చర్యం. నేనేమనుకుంటానంటే ఇది పక్షులు కాదు, పక్కన హిమాలయంలో తపస్సు చేస్తున్న ఆ ఋషులు మునులందరూ ఇక్కడికి వచ్చి పక్షిగా వచ్చి ఈ వేణుగానాన్ని వింటున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే పక్షి వచ్చి చేష్ట చేయకుండా ఉండనే ఉండదు, చేష్ట చేయకుండా ఋషుల్లాగా ఇలా తపస్సు చేసేలాగా వేణుగానం వింటూ భగవంతుని చూస్తుంది అంటూ ఈ పక్షులని గోపికలు వర్ణించేటట్టు బ్రహ్మనిష్ఠులు ఈ శ్లోకంలో చెప్పారు. తరువాత యమునా నదీ జలాన్ని వర్ణించారు. నద్యస్తదా తదుపధార్య ముకుంద గీతం ఆవర్తలక్షిత మనోభవ భగ్న వేగా. ఈ యమునకి వేణుగానం వినాలని చాలా ఆశ. ప్రవాహంగా వెళ్ళేటప్పుడు కొంచెం కొంచెం వినేదానికి అవకాశం ఉంది. అందుచేత ఏం చేసిందంటే అక్కడక్కడ నిలబడుకుంటూ వెళ్ళిందంట. ఇది నిలబడుకోవాలంటే జలం ఎలా నిలబడేదానికి వీలవుతుందో అందుకోసం సుడిసుడిగా వెళ్తోందంట. ఇలా సుడిగా వెళ్ళినప్పుడు ఆ నీరేమవుతుంది, ఒకే చోట్లోనే చుట్టుకుంటూ మెల్లగా వెళ్తుంది కదా, అందుచేత సుడి రూపంగా ఆ నీరు అనేది వచ్చి ఇలా చుట్టుకుంటూ వెళ్తుందంట. అప్పుడు తాను హాయిగా ఆ వేణుగానాన్ని వింటూ, ఆ వేణుగానం విన్న వెంటనే పరమ సంతోషంతో ఆ భగవంతుని వెళ్ళి ఆలింగనం చేసుకోవాలి అంటూ ఆ యమున నదికి తోచిందంట. ఆలింగనం చేతితోనే ఇక్కడ చేసుకుంటాము. అలాగా యమునకి కూడా చేతులు అనేది ఉన్నాయి. యమున యొక్క చేతులు ఏమిటంటే దాంట్లో నుంచి వచ్చే అలలే చేతులు. అలాగా కొంచెంగా అల వచ్చేటట్టు కొంచెంగా పైకి వచ్చి భగవంతుని యొక్క చరణారవిందాన్ని అలా ఆలింగనం చేసుకుందంట. చేసుకుని రోమాంచం ఏర్పడిందంట. ఆ భగవంతుని ఆలింగనం చేసుకున్న తర్వాత ఆ యమునకు
ఇలా ఇంత భాగ్యాన్నిచ్చిన ఆ భగవంతునికి ఉట్టి చేతులతో వెళ్ళకూడదు అంటూ అక్కడ పక్కన కొలములో ఉండే తామర పువ్వును చేర్చి తీసుకొచ్చి భగవంతుని యొక్క చరణారవిందంలో అర్పణం చేసేలాగా ఈ తన యొక్క అలలనే చేతులతో అర్పణం చేస్తూ ఇలా సుడిసుడిగా యమున నది తరలుతూ వెళ్తుంది అని బ్రహ్మనిష్ఠులు అద్భుతంగా వర్ణించారు. ఆలింగన స్థగితం ఊర్మి భుజైర్మురారేహి గృహంతి పాదయుగళం కమలోపహారాః. ఇలాగా తామర పువ్వును భగవంతుని యొక్క చరణారవిందంలో ఆలింగనం చేసుకొని సమర్పించింది అంటూ బ్రహ్మనిష్ఠులు అద్భుతంగా వర్ణించారు. తరువాత ఈ మేఘం ఉంది కదా, ఈ మేఘాన్ని శ్లోకంలో వర్ణించారు. ఈ మేఘం ఈ కృష్ణుడు, బలరామస్వామి, ఆ గోపబిడ్డలు, ఈ ఆవులు, పశువులు వీటన్నిటినీ తన స్నేహితుల్లాగా చూసిందంట. ఇలా స్నేహితులు కష్టపడుతూ ఉండేటప్పుడు మంచి స్నేహితుడు తాను దానికి ఏదైనా సహాయం చేయాలనుకుంటాడు కదా, అందుచేత బాగా ఎండలో ఇవి ఇలా వేసుకుంటూ వెళ్ళేటప్పుడు మనం ఊరికేనే కదా ఉన్నామంటూ ఆ మేఘమంతా ఏం చేసిందంటే ఇలా వెళ్తూ ఉండే కృష్ణుడి పైన ఒక గొడుగుగా ఉండాలి అంటూ ఒక చిన్న గొడుగు ఇచ్చినామంటే అది ఒక్కొక్కరు పట్టుకొని వెళ్ళాలి. ఆ మేఘమల్ని ఏం చేసిందంటే అక్కడక్కడ ఉండే అన్ని మేఘములు ఒక గొడుగులాగా చేరుకునేసిందంట. అలా చేరుకొని ఒక పెద్ద గొడుగులాగా ఫామ్ అయ్యి ఎక్కడైతే ఈ పశువులు, గోపబిడ్డలు, కృష్ణుడు, బలరామస్వామి సంచారం చేసుకుంటూ వస్తున్నారో ఆ సమయంలో ఆ పైన ఉండే ఎండ వీళ్ళపైన పడకుండా ఆ ఎండంతా తాను తీసుకొని వీళ్ళు సుఖంగా ఉండాలి అంటూ ఒక మంచి స్నేహితుల్లాగా పైన ఆ మేఘం అనేది వీళ్ళకి ఎండ రాకుండా చూసుకొని వెళ్తుంది అంటూ అద్భుతంగా వర్ణించారు. సఖ్యుర్వ్యధాతే స్వవపుషాంబుద ఆతపత్రం. అంబుద ఆతపత్రం యధాత్. అంబుద అంటే నీల మేఘం. ఆ మేఘం ఏం చేసిందంటే ఆతపత్రం అనే గొడుగుని ఇచ్చిందంట. గొడుగులాగా తాను వచ్చి వీళ్ళకి హితకరం చేసిందంట. తర్వాత భగవంతుడు తన శరీరంలో అంతా చందనం ఉంచుకొని సంచారం చేస్తున్నాడంట. అలా చేస్తూ వచ్చేటప్పుడు భగవంతుని యొక్క చరణారవిందం అక్కడక్కడ పడింది కదా, భగవంతుని యొక్క చరణారవిందమే ఈ తామరపు రంగులో ఉంటుంది. ఆ రంగులో ఉండే ఆ చరణారవిందాన్ని అక్కడ ఉండే బృందావనంలో ఉండే మట్టి కూడా చేరినందువల్ల అది కూడా ఆ రంగులో అయిపోయిందంట. చూసేటప్పుడు అదే కుంకుమం లాగా ఉందంట. వెంటనే దాన్ని అక్కడుండే గోపస్త్రీలు, తర్వాత అక్కడుండే అడవిలో ఉండే ఆ వేడువ స్త్రీలు వాళ్ళందరూ వచ్చి దాన్ని తీసుకొని వాళ్ళ నెత్తిపైన పెట్టుకొని, తలలో పెట్టుకొని, వాళ్ళ యొక్క స్థనం పైన పెట్టుకొని మేమందరూ పరమభాగ్యంతులైనాము, భగవంతుని యొక్క చరణారవిందంలో పడే మట్టిని మా తలపైన, మా స్థనము పైన పెట్టుకొని మా పాపాలన్నీ పోగొట్టుకున్నామంటూ ఇలా వాళ్ళందరూ భాగ్యవంతులయ్యినారు అంటూ ఒక శ్లోకంలో బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. తర్వాత ఒక శ్లోకంలో అద్భుతంగా గోవర్ధనం గురించి వర్ణించారు. ఈ గోవర్ధనాన్ని పరమ భాగవతోత్తములుగా వర్ణించారు. ఈ గోవర్ధనానికి గిరిరాజుడు అని పేరు. గిరిరాజు అంటే ఏమిటంటే అన్ని పర్వతంలోని రాజుగా అని అర్థం. అన్ని పర్వతంలోనూ రాజు అని హిమాలయానికి ఇస్తే సరిగ్గా ఉంటుంది. ఎందుకంటే 5 దేశములను అది ఇలా పంచుకుంటూ ఉంది హిమాలయము. ఆ హిమాలయానికి గిరిరాజ్ అని పేరు కాదు, గోవర్ధనానికి గిరిరాజ్ అని పేరు. మనం కానీ గోవర్ధనాన్ని వెళ్ళి చూసినామంటే అది చిన్నదిగా ఉంటుంది. ఇంత చిన్నదానికా గిరిరాజ్ అని పేరు పెట్టారు అని మనకు ఉంటుంది. ఇక్కడ గిరిరాజ్ అని పేరు పెట్టిన దానికి కారణం పెద్దది చిన్నది అని దానికి కాదు, భగవంతుని యొక్క స్పర్శం, భగవంతుని యొక్క సాన్నిధ్యం ఎవరికి దక్కిందో దానివల్ల దానికి గిరిరాజ్ అని పేరు. ఇక్కడ ఈ గోవర్ధనాన్ని వర్ణించేటప్పుడు పరమ భాగవతోత్తములుగా వర్ణించారు బ్రహ్మనిష్ఠులు. పరమ భాగవతోత్తములు ఎలా ఉంటారు? భగవంతుని అనవరతము మనసులో భగవంతుని యొక్క చరణారవిందాన్ని ధ్యానిస్తారు కదా, అలాగనే భగవంతుని యొక్క చరణారవిందం అనవరతము ఆవులు మేసుకుంటూ గోవర్ధనంలో ఇలా స్పర్శిస్తూ ఉంది. అంతేకాకుండా ఇంకొక గొప్పతనం ఏమిటంటే తాను పరమ భాగవతోత్తముడిగా ఉంటూ అందరు భాగవతోత్తములకు ఉపచారం చేయాలి. వాళ్ళే ఉత్తమమైన భాగవతోత్తములు. ఈ గోవర్ధనం ఏమి చేస్తుందంటే అక్కడ వచ్చే భగవంతునికి అన్ని పండ్లు, నీరు అది ఇస్తుంది. తర్వాత ఆ గోప బిడ్డలకు పండ్లు, నీరు ఇస్తూ అక్కడ తన యొక్క గుహలో అందరిని ఉండేలాగా చేస్తుంది. అంతేకాకుండా
ఆ ఆవులకన్నీ గడ్డి ఇవన్నీ ఇస్తుంది, ఆవులను కూడా జలమునిస్తుంది. ఇలాగా భగవంతునితో పాటు ఉండే భాగవతులకి అందరికీ ఇలాగ కావాల్సింది ఇచ్చే ఈ గోవర్ధనమే పరమ భాగవతోత్తముడు అని నేను అనుకుంటున్నాను. అందుచేతనే ఈ గోవర్ధనునికి గిరిరాజ్ అని పేరు. అలాగా ఈ గోవర్ధనాన్ని చూస్తే పరమ భాగవతోత్తములాగా నేను అనుకుంటున్నాను అంటూ హరిదాసవర్య హంతాయమద్రిరబల హరిదాసవర్య యానందనందనముపాత్త విచిత్రవేషం. ఇలాగా ఆ గోవర్ధనాన్ని పరమ భాగవతోత్తముడిగా నేను చూస్తున్నాను, అందరికీ కావాల్సింది ఇచ్చేనందువల్ల అంటూ ఈ గోవర్ధనాన్ని వర్ణించి చివరిగా భగవంతుడు ఎలా ఉన్నాడంటే ఆ పశువులతో పాటు గోపబిడ్డలతో పాటు ఆ పశువులను ఇలా మేసుకుంటూ యాదవుడులాగే అయిపోయాడంట భగవంతుడు. అలా ఉంటూ ఈ వేణుగానం అనేది వాయిస్తూ ఉండేటప్పుడు అక్కడ ఏమి జరిగిందంటే నిర్యోగ పాశకృత లక్షణయోర్ విచిత్రం. అక్కడ ఏం జరిగిందంటే స్థావరం జంగమం అనే వస్తువులు, స్థావరం అనేది కదలకుండా ఉండేది, జంగమం అనేది కదులుతూ ఉండేది. ఇలాగనే ఇక ప్రపంచంలో ఉంటుంది. అది కాకుండా అక్కడ ఏం జరిగిందంటే నేరుగా స్థావరంగా ఉండేదన్నీ కదిలేదానికి ప్రారంభించాయి, కదిలేవన్నీ స్థావరంగా ఉండిపోయాయి అని వర్ణించారు. ఎలాగైతే ఎప్పుడూ కదులుతూ ఉండే జింకలు, పశువులు, పక్షులు ఇవన్నీ వేణుగానం విన్న తర్వాత అలాగనే స్తంభించిపోయి వింటూ ఉన్నాయి. తర్వాత ఎప్పుడూ కదలని వృక్షములు, కొండలు అన్నీ వృక్షములు ఇలా కన్నీరు కారుస్తూ అవి కదిలాయి. ఇలా గోవర్ధనం అనేది ఇలా భగవంతుని యొక్క వేణువాద్యం వింటూ అది కరిగిపోయిందంట. ఇంత అద్భుతంగా వేణువాద్యం వాయించుకుంటూ ఈ ప్రపంచంలో ఎన్ని కొండలున్నాయి, ఈ దేశంలో ఎన్ని కొండలున్నాయి, వాటన్నిటిని వదిలేసి చిన్న కొండ అయిన నా దగ్గరకు వచ్చి ఇలా పరమభాగ్యాన్ని ఇచ్చావే అంటూ ఇలా గోవర్ధనమే ఏడ్చి 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 అది కరిగిపోయిందంట. ఆ కరిగిపోయిన ఇప్పుడు ఏమి బాకీ ఉందో అదే మనం వెళ్ళి ఇప్పుడు బృందావనంలో దర్శనం చేస్తున్నామంటూ ఇలాగా స్థావరంగా ఉండే విషయములన్నీ జంగమంగా మారింది, జంగమంగా ఉండే విషయమన్నీ స్థావరంగా అయింది అంటూ ఇలాగ భగవంతుని యొక్క వేణుగీతం అంటూ అత్యద్భుతంగా ఈ వేణుగీతాన్ని బ్రహ్మనిష్ఠులు శుకాచార్యుల దగ్గర గోపికల యొక్క సంభాషణలాగా దీన్ని వర్ణించి ఈ వేణుగీతాన్ని చెప్పారు. ఇలాంటి వేణుగీతాన్ని విస్తారంగా చెప్పటం అనేది నా చాలా రోజుల యొక్క ఆశ. భగవంతుని యొక్క కృప వల్ల ఇది తీరింది. పైన అందరం కలిసి ఈ వేణుగీతాన్ని పారాయణం చేస్తాం. అచైకవింశోऽధ్యాయः శ్రీశుకోవాచ ఇత్థం శరత్స్వచ్ఛజలం పద్మాకరసుగంధినా న్యవిశద్ వాయునావాతం సగోగోపాలకోచ్యుతః కుసుమితవనరాజి సుష్మిభృంగ ద్విజకులఘుష్టసరః సరిన్మహీద్రం మధుపతిరవగాహ్య చారయన్ గాః సహ పశుపాలబలః చుకూజవేణుం తద్వ్రజస్త్రియ ఆశ్రుత్య వేణుగీతం స్మరోదయం కాశ్చిత్ పరోక్షం కృష్ణస్య స్వసఖీభ్యో అన్వవర్ణయన్ తత్ వర్ణయితుమారబ్ధాః స్మరంత్యః కృష్ణచేష్టితం నాశకన్ స్మరవేగేన విక్షిప్తమనసో నృపా. ఇది ఈ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం. ఈ శ్లోకాన్ని చెప్పే ప్రవచనానికి ముందు ఈ శ్లోకాన్ని చెప్పే భాగవత సప్తాహం ప్రవచనమే చేస్తారు. అంత ముఖ్యమైన శ్లోకం ఈ శ్లోకం. బ్రహ్మనిష్ఠులు కూడా ఈ శ్లోకానికే శ్రీమద్ భాగవతాన్ని వచ్చి తన తండ్రి అయిన వ్యాసదేవుల దగ్గర అధ్యయనం చేశారు. అంత ముఖ్యమైన శ్లోకం ఇది. అందుచేత ఇది కూడా అందరూ ముఖ్యమైన శ్లోకాల్లో తెలుసుకోవాలి. పైన ఈ ముఖ్యమైన శ్లోకాన్ని మనం అన్నిటితోనూ కలిసి పారాయణం చేస్తాం. బర్హాపీడం నటవరవపుః కర్ణయోః కర్ణికారం బిభ్రద్వాసః కనకకపిశం వైజయంతీం చ మాలాం రంధ్రాన్ వేణోః అధరసుధయా
पूरयन् गोपवृन्दैः बृन्दारण्यं स्वपदरमणं प्राविशत् गीतकीर्तिः इति वेणुरवं राजन् सर्वभूतमनोहरं श्रुत्वा व्रजस्त्रियः सर्वाः वर्णयन्त्यो अभिरेमिरे गोप्यऊचुः अक्षन्वतां फलमिदं न परं विदामः सख्यः पशूननु विवेशयतोर्वयस्यैः वक्त्रं व्रजेशसुतयोः अनुवेणुजुष्टं यैर्वा निपीतम् अनुरक्तकटाक्षमोक्षम् चूतप्रवालबर्हस्तबकोत्पलाब्ज मालानुपृक्त परिधानविचित्रवेषो मध्ये विरेजतुरलं पशुपालगोष्ठ्यां रङ्गे यथा नटवरो क्व च गायमानो गोप्यः किमाचरदयं कुशलं स्म वेणुः दामोदराधरसुधामपि गोपिकानां भुङ्क्ते स्वयं यदवशिष्टरसंहृदिन्यः हृष्यत्वचोश्रुमुमुचुः तरवो यथार्याः बृन्दावनं सखिभुवो वितनोति कीर्तिं यद्देवकीसुत पदाम्बुजलब्धलक्ष्मी गोविन्दवेणुं अनुमत्तमयूरनृत्यं प्रेक्ष्याद्रिसानु अपरतान्य समस्तसत्त्वं धन्यास्म मूढमतयोऽपि हरिण्ययेताः यानन्दनन्दनम् उपात्तविचित्रवेषम् आकर्ण्य वेणुरनितो सह कृष्णसाराः पूजां दधुः विरचितां प्रणयावलोकैः कृष्णं निरीक्ष्य वनितोत्सव रूपशीलं श्रुत्वा च तत्क्वणितवेणु विचित्रगीतं देव्यो विमानगतयः स्मरनुन्नसाराः भ्रश्यत्प्रसूनकबराः मुमुहुर्विनीव्यः गावश्च कृष्णमुखनिर्गतवेणुगीत पीयूषमुत्तभित कर्णपुटैः पिबन्त्यः शावास्नुतस्तनपयः कवलास्मतस्थुः गोविन्दमात्मनिदृशा अश्रुकलास्पृशन्त्याः प्रायो बताम्बविहगा मुनयो वनेऽस्मिन् कृष्णेक्षितं तदुदितं कलवेणुगीतम् आरुह्य ये द्रुमभुजान् रुचिरप्रवालान् शृण्वन्ति अमीलितदृशः विगतान्यवाचः नद्यस्तदा तदुपधार्य मुकुन्दगीतम् आवर्तलक्षित मनोभवभग्नवेगाः आलिङ्गनस्थगितम् ऊर्मिभुजैः मुरारेः
गृह्णन्ति पादयुगलं कमलोपहाराः दृष्ट्वा तपीव्रजपशून् सह रामगोपैः सञ्चारयन्तम् अनुवेणुमुदीरयन्तम् प्रेम प्रवृद्ध उदितः कुसुमावलीभिः सख्युः व्यधात् स्ववपुषाम्बुद आतपत्रम् पूर्णाः पुलिन्द्य उरुगाय पदाब्जराग श्रीकुङ्कुमेन दयितास्तनमण्डितेन तद्दर्शनस्मररुजः तृणरूषितेन लिम्पन्त्य आननकुचेषु जहुस्तदाधिं हन्ताय मद्रिरबला हरिदासवर्यः यद्रामकृष्णचरण स्पर्शप्रमोदः मानो तनोति सह गोगणयोस्तयोर्यत् पानीयसूयवस कन्दरकन्दमूलैः गागोपकैरनुवनो नयतोरुदार वेणुस्वनैः कलपदैः तनुभृत्सु सख्यः अस्पन्दनं गतिमतां पुलकस्तरूणां निर्योगपाशकृतलक्षणयोर्विचित्रम् एवं विधा भगवतो या वृन्दावनचारिणः वर्णयन्त्यो मिथो गोप्यः क्रीडाः तन्मयतां ययुः श्रीहरये नमः श्रीहरये नमः इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे वेणुगीतं नाम एकविंशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।